Audio Jungle. Audio Jungle. రైట్. అట్లయితే యూదుడికి కలిగిన గొప్పతనం ఏమన్నది ఎవరైనా డిఫెన్స్ లాయర్ అనమాట. పౌలు గారే ఇద్దరి కింద మాట్లాడాడు. పౌలు గారే మాట్లాడతా కానీ ఆయనే మళ్ళీ ప్రశ్న వేశారనమాట, ఏమని డిఫెన్స్ లాయర్ లాగా. అట్లయితే యూదుని కలిగిన గొప్పతనం ఏమి, సున్నత వలన ప్రయోజనం ఏమి? ప్రతి విషయమందు అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరం చేయబడ్డాయి. సందేశం ఎవరు వసం చేశాడు? దేవుడు. సందేశం దేవుడు యూదులకు ఇచ్చాడు. అయితే కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైన దేవుడు నమ్మతగిన వాడు కాకపోనా అట్లా రాదు. అదైనా అంటే కొందరు అవిశ్వాసులుగా ఉన్నారు యూదులు, అయినంత మాత్రాన దేవుడు నమ్మతగిన వాడు కాకపోతాడా? నీ మాటలో నువ్వు నీతిమంతులుగా తెచ్చుకున్నట్లు, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లును. ఏది యెషయా గ్రంథం 51:4 నీ మాటలో నువ్వు నీతిమంతులు తెచ్చుకున్నట్లు, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారం ప్రతి మనుషుడు అబద్ధికుడగును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. మన దుర్నీతి దేవునీతికి ప్రసిద్ధి కలగజేసిన అలా ఏమందము? ఉగ్రతను చూపించి దేవుడు అన్యాయస్తుడగునా? నేను మనుషురీతిగా మాట్లాడుతున్నాను. అట్లయితే అట్లా రాదు. అట్లయితే దేవుడు లోకానికి ఎట్లు తీర్పు తీర్చును? అంటే కొంతమంది యూదుల్లో పాపులున్నంత మాత్రాన దేవుడు సత్యవంతుడు కాక తీరడు. కాబట్టి నీ మాటలో నీవు నీతిమంతులుగా తీర్చబడినట్లు, నీవు తీర్పు తీర్చినప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారం ప్రతి మనుష్యుడు అబద్ధికుడెవరు కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. అంటే ఏమంటే అలా కాదు. ఒక మాట, ఇప్పుడు చాలామంది ఇలా మాట్లాడారు, సిలువేసిన వాళ్ళు పాపం చేసిన వాళ్ళే కాదా? యేసుప్రభుని సిలువేశారండి. యేసుప్రభుని సిలువేశారు. పాపం చేశారా చేయలేదా? నీతిమంతుని అప్పగించడం పాపమా కాదా? ఇస్కరియోతు ఉన్నాడు, నీతిమంతుడు పాపం చేయడం. ఉదాహరణకి సిలువేసిన వాళ్ళు పాపులని, అంటే యేసుప్రభుని చంపించారు కాబట్టి వాళ్ళు కూడా పాపులే కదా. కానీ ఆ పాపులు ఏమంటున్నారంటే, ఉదాహరణ చెప్తున్నాను, మేము సిలువేయకపోతే రక్షణ లేదు కదా మానవ జాతి. ఏం లేదు, రక్షణ లేదు. అప్పుడు మేము చేసిన మంచి పనే కదా అన్నారనుకోండి, అప్పుడు దేవుడు ఆ తీర్పు తీరుతాడు. అర్థమైనా అర్థమలేదు? అక్కడ వాళ్ళ స్వభావాన్ని బట్టి ఆయన సిలివేశారు. కానీ ఈయన రక్షకుడు, ఈయన సిలివేస్తే మానవ జాతి రక్షణ వస్తుందని ఉద్దేశం చేశారు అలా. అప్పుడు ఆయన తీర్పు తీర్చేటప్పుడు అలా ఉంటుంది అన్నమాట. మీరు కక్షతో ఆయన చంపేయాలని ఉద్దేశంతో చేశారు కాబట్టి మీరు పాపం చేసినట్టు. అందువల్ల అలాగున చాలామంది అంటారు 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయటం మంచిది అంటారు. అంటే అబద్ధం ఆడమే నేరం, మళ్ళా 100 అబద్ధం ఆడమే నేరం, మళ్ళీ ఏంటది 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయించాను, మంచి పని చేయించాను. అప్పుడు ఇదిగో పెళ్ళి అయింది, నేనే ఒక అబద్ధం ఆడి పెళ్లి చేశాను, 2 అబద్ధాలు ఆడి అన్నాడు అనుకోండి, దేవుడు ఆ తీర్పు చెప్పండి. అయ్యా నేను 100 అబద్ధాలు మంచి పని చేశాను అంటాడు, నువ్వు ఆడొద్దన్నా నేను ఆడి మంచి పని చేశాను అంటాడు. ఎలా తీర్పుతాడు చెప్పండి దేవుడు? అప్పుడు అతడు దేవుడి దగ్గర ఎలా పాపం అవుతాడు చెప్పండి? ఎలా అవుతాడు? తన హృదయ స్థితిని బట్టి అంటాడు. అంటే నువ్వు వాళ్ళ కోసం, ఎదుటి వాళ్ళ కోసం నువ్వు తప్పు చేయాల్సిన అవసరమే ఉంది? ఒక మంచి పని కోసం తప్పు చేయాల్సిన అవసరమే ఉంది? మంచి పనిని మంచి పనిగా చెయ్యి. అదైందా? మంచి పనిగా చెయ్యి. ఇప్పుడు చాలామంది, మరొక ఉదాహరణ, ధనవంతులు ఆస్తులను దోసుకుని ఒక అనాథాశ్రమం నడుపుతున్నాడు, లేదా క్యాన్సర్ పేషెంట్లు పోషిస్తున్నాడు. మీకు అర్థమైందా? అది సమాజానికి ఎలా ఉంటుంది? మంచి పని ఉంటుంది.
దేవుడు ఎలా చేయమన్నాడు? నువ్వు కష్టపడు, లేదా ఉద్యోగం సంపాదించు, లేదా వ్యాపారంలో సంపాదించి అప్పుడు నీ కష్టంలో కొంత పేదలకి ఏమంటాడు. నేను అవునా కాదా? మరి ఇప్పుడు నేను ఎందుకు దొంగతనం చేశాను తెలుసా? నేను ఎందుకు దొంగతనం చేశాను? నా కోసం చేసుకున్నాను అనుకున్నారా? ఇదిగో ఈ పిల్లలు పోషించడానికి చేశాను అంటాడు. మీకు అర్థమైందా? అంటే తప్పు చేసి మంచి పని చేయడం దేవుడు అంగీకరిస్తాడా? కాబట్టి దేవుని పిల్లలుగా మన మాటలను బట్టి మనం ఎవరమో తెలిసిపోతాం. అందుకని ఎవరు తప్పించుకోలేరంట దేవుని దగ్గర ఎవరో. కాబట్టి కొంతమంది ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవులు కొంతమంది పాపం చేసేవాళ్ళు ఉన్నారు. ఏది ఉదాహరణ పాస్టర్లు చాలామంది తిడతారు నన్ను, సేవకులను కదా. నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది లేకపోతే ఎవరైనా అన్ని జనుల మధ్యలోకి వెళ్ళినప్పుడు ఈ పాస్టర్ అలా చేశాడంట, అలా చేశాడంట, ఇలా ఏం చెప్తున్నారు ఇలా అని చెప్పేసి తిడతారండి. కొంచెం బాధగా ఉంటుంది మనకి. ఇప్పుడు కొంతమంది క్రైస్తవులు తప్పు చేయటం బట్టి దేవుడు అపవిత్రుడా? కాబట్టి వాళ్ళు చేసిన దానికి శిక్ష ఉండదా? ఉంటుంది. అంతేకాని పాపం చేశారు కాబట్టి మీ దేవుడు పరిశుద్ధుడే కాదంటే అందువల్ల అలాగనమాట. అలాగా కొంతమంది యూదుల్లో పాపులు ఉన్నంత మాత్రాన దేవుడు సత్యవంతుడు కాక తీరతాడా? దేవుడు సత్యవంతుడే. దేవుడు ఎవరో? అదనమాట ఆ అర్థం, అక్కడ సందర్భం అదనమాట. కాబట్టి కొంతమంది పాపులుగా ఉన్నారో అయినప్పటికీ దేవుడు నీతిమంతుడిగా నీతిమంతుడే కదా, నమ్మదగినోడే కదా ఆయన. కాబట్టి రాయబడిన ప్రకారం ప్రతి మనుషుడు అబద్ధికుడు వెళ్తాడు, కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. మన దుర్నీతి దేవునీతికి ప్రసిద్ధి కలగజేసిన ఎలా ఏమను ఒకరోజు చూపి దేవుడు అన్యాయస్తుడునా? నేను మనిషి రీతిగా మాట్లాడుతున్నాను అట్లా అని రాదు. అట్లయినా దేవుడు లోకానికి ఎట్లా తీర్చిను? అదే అర్థమైందా? మన దుర్నీతి దేవునీతికి ప్రసిద్ధి కలగజేసిన ఎలా ఏమందము అంటే ఫరో ఉన్నాడు, నేను కఠినంగా ఉన్నాను కాబట్టి నీ మహిమ అంటే నువ్వు నీ దేవుడు గొప్పతనం కలిగిపోతుంది, నేను లేకపోతే నీ మహిమ ఎలా కాకపోతే నీ గొప్పతనం ఎలా చూపిస్తావా అన్నాడు అనుకోండి. నేను గనక ఇశ్రాయేల్ని పోనివ్వకపోతే నీ మహిమ ఎలా చూపిస్తావు అన్నాడు అనుకోండి. అప్పుడు ఆయనకి ఎలా తీరుతాడు ఆయన? అంటే నేను చేసిన చరిత్రను బట్టి అప్పుడు ఉదాహరణకి మనం ఉన్నాం, మనం అపవిత్రమైన పనులు చేసాం, దేవుడు ఎంత పవిత్రుడు. అయ్యా నేను తప్పు చేయకపోతే నువ్వు ఎంత పవిత్రుడు ఎలా తెలుస్తుంది? అందుకని నీ పవిత్రత బయట పెట్టడం కోసం నేను అపవిత్రునయ్యాను అలా వచ్చా? అదే చెప్పాడనమాట అక్కడ. మన దుర్నీతి దేవుని యొక్క దేవుని నీతికి ప్రసిద్ధి కలగజేసిన ఏమను ఉగ్రతను చూపించి దేవుడు అన్యాయస్తుడునా? కాదు, నేను మనుషురీతిగా మాట్లాడుతున్నాను. అట్లా అని రాదు. అట్లయినా ఎలా దేవుడు లోకానికి ఎట్లు తీర్పు తీర్చును? దేవునికి మహిమ కలిగినట్లు నా అసత్యం వల్ల దేవుని సత్యం ప్రబలని ఎలా? నా అసత్యం అసత్యం వల్ల దేవుని సత్యం ప్రబలని ఎలా? నేను ఇక్కడ పాపనట్టు తీర్పు పొందను ఎలా? మేలు కలుగుటూ కీడు చేయదునని మేము చెప్తున్నామనిది, మేలు కలుగుటూ కీడు చేయొచ్చుదామని మేము చెప్తున్నామనిది. కొందరు మమ్మల్ని దూషించి చెప్పు ప్రకారం మేము ఎందుకు చెప్పరాదు? అటు వారి కలుగు శిక్ష న్యాయమే. అలాగే ఏమందుము మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారం ఎంత మాత్రం కాము, యూదులేమి గ్రీసు చేస్తున్నాము, అందరూ పాపానికి లోనున్నారని. ఇంతకుముందు దోషారోపణ చేశాను. ఇంతకుముందు అంటే 1-2 అధ్యాయాల్లో, ఇంతకుముందు అంటే ఏంటంటే 1-2 అధ్యాయాల్లో అధ్యాయం ఇంతకుముందు దోషారోపణ చేశామన్నాడు. ఇప్పుడు చెప్తున్నారు మీ లేఖనాలు మిమ్మల్ని ఏం చేస్తున్నాయంటే, యూదులారా మీ లేఖనాలు మిమ్మల్ని పాపులని చెప్తున్నారు. కష్టంగా ఉందా? చదువుకు రాలేదా? చేయకుండా కొడుకు నీతిగా బతికేవాడు. మరి అదేంటి? నరహత్యలు చేసేవాడు కొడుకు పుట్టాడు. మరి కొడుకు కూడా నరహత్యం చేయాలి కదా. అందుకని స్వభావం రావట్లేదు, స్వభావం అనేది రావట్లేదు, స్వభావం ద్వారా పాపం రావట్లేదు.
ఒక బిడ్డని ఇక్కడ కనేసి ఇమీడియట్గా బిడ్డని చైనా చెన్నై ఎక్కడో అదే ఎక్కడైతే మనం పంపేసామో వాడు మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత తీసుకురండి ఇక్కడికి, ఎలా ఉంటాడు వాడు? చైనా స్వభావం వస్తుంది. ఆడు పురుగులు గిరుగులు అన్నీ తింటూ ఉంటాడు. ఏమండి? వాళ్ళు తిండి మారిపోతే వాడు 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 విధానం, వాడు నిద్రపోవటం, వాడు పడుకోవడం, వాడు పరుగులు ఎత్తడం, వాడు ఆటలాడడం, వాడు చదవటం అన్నీ కూడా ఎక్కడికి వచ్చేస్తాయి? పరిస్థితి ప్రభావం అనేది చూపుతుంది తప్ప తండ్రి దయది కాదండి. అందుకే మీకు చెప్పాను అనమాట, ఇక్కడ కనీసం తీసుకెళ్ళి అక్కడ పెంచండి, అప్పుడు వాడు ఎలా తయారవుతాడో చూడండి. అయ్యి బాబు వీడు ఇలా తయారయ్యేది ఏంటంటాం. అవును మరి వాడు ఎక్కడా. అంతేకాని అంతే కలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళకి అర్థం కాలేదు అది. ఇప్పుడు ఈయన ఏం చెప్పుకొస్తున్నాడు పౌలు గారు, యూదులారా మీరు పాపం చేశారు, అన్యులారా మీరు పాపం చేశారు, కాబట్టి మీరేమో ధర్మశాస్త్రం ఉండి పాపం చేశారు, వాళ్ళేమో ధర్మశాస్త్రం లేకుండా పాపం చేశారు, ఏదైనా పాపులు ఇద్దరు. మీ పాపులు ఇద్దరే, మీ ఇద్దరు అంటే మీ అన్యులు యూదులు వారందరూ పాపులే కాబట్టి ఆ పాపం అనేది అలా చేసుకుంటూ వచ్చారు కదా. ఒకనాడు ఆదాము కూడా పాపం చేశాడు, అలాగే మనుషులు కూడా అన్యులు యూదులు ఎవరి కాలే వాళ్ళు పాపం చేసుకుంటూ వస్తున్నారు అన్నాడు. అది పాపం అనేది మనుషుల ద్వారా ప్రవేశించింది అన్నాడు. చాలామంది దేవదూత దేవుడి మీద తిరుగుబాటు చేసి పాపం చేసి భూమి మీద కడిగాడు అంటారు. పాపం మనిషి ద్వారా వచ్చింది. ఎవరి ద్వారా? ఆదాము ద్వారా. పాపాన్ని చేసేటట్టుగా ప్రేరేపించింది ఎవరు? అపవాది. అంతే. పాపాన్ని చేసేటట్టుగా ప్రేరేపించింది ఎవరు? రైట్. కాబట్టి ఇందులో కూర్చొని రాయబడింది ఏమో, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు. నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు. ఎవరంటున్నారు? వాళ్ళ అంటే వాళ్ళ యొక్క లేఖనాలు వాళ్ళు చెప్తున్నాయి. కీర్తన 53:2లోను, 14 కీర్తన 14:1-3లోను, కీర్తన 53:2, కీర్తనలు 14:1-3లో గ్రహించేవాడు లేడు, దేవుడు వెతుకువాడు లేడు, దేవుని వెతుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి వాళ్ళన్నారు. ఇది ఎవరాళ్ళు? యూదులు. ఎవరెలా? యూదుల గురించే చెప్పాడు ఇది. అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలవారు. మేలు చేయవాడు లేడు ఒక్కడు లేడు. వారి గొంతుకు తెలిసిన సమాధి, తమ నాలుగుతో మోసం చేయదు. వారి పెదవుల కింద సర్పవిషం ఉంది. వారి నోటి నుండి శపించిన పగే ఉన్నాయి. రక్తం చిందించిన వారి పాదాలు పరిగెత్తున్నాయి. నాశనమును కష్టం వారి మార్గాలు ఉన్నాయి. శాంతి మార్గం వారు ఎరగరు. వారి కళ్ళెదురు వారి దేవుని భయం లేదు. అర్థమైందా? వాళ్ళు ఏమన్నా ఇందులో కూర్చొని రాయబడింది ఏమనగా, మీరు పాపులే, యూదులారా మీరు పాపులే, ఇదిగో మీ లేఖనాలు చెప్తున్నాయి, మీలో ఎవడో సరిలేడు, అందరూ పనికిమాలే, త్రోవ తప్ప ఏకంగా పనికిమాలే అన్న. కాబట్టి నిర్దోషులు లేరు మీలో అన్నాడు. అంతే. యూదులారా మీలో ఎవరో నిర్దోషులు లేరు అన్నాడు. ప్రతి నోరు ముయ్యబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు ధర్మశాస్త్రం చెప్పుచున్న ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నింటినీ ధర్మశాస్త్రానికి లోనైన వారితో చెప్పుచున్నది అని ఎరుగుదాము. చూసారా ఎవరితో చెప్తుందంటే? ఇప్పుడు ఎవరితో చెప్తుందంటే ధర్మశాస్త్రానికి లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదాం. పైన చెప్పిన తర్వాత ఎవరి కోసం అంటే ధర్మశాస్త్రం ఉన్న వారి కోసం చెప్తుంది. నీతిమంతుడు లేడు ఒక్కడును లేడని. కాబట్టి యూదులారా మీకు దేవుని సందేశం వచ్చింది మంచిదే, మీలో యేసుప్రభు పుట్టాడు, అయినా గొప్ప భాగ్యమే, కానీ మీరు పాపులే. మీరెవరో అంతే, పాపులే. మీరు పాపులే. మీ పాపులని మీ లేఖనాలు చెప్తున్నాయి. మీరు పాపులని ఏం చెప్తున్నాయి? లేఖనాలు చెప్తున్నాయి. ఏలైనా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడ్డాడు. ధర్మశాస్త్రం వల్ల పాపం అని ఏంటిదో తెలియబడుతున్నది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపం అంటే ఏంటో చెప్తుంది, అంతే. పాపం నుంచి తీసేయలేదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపం అంటే ఏంటో చెప్తుంది, కానీ పాపాన్ని తీసేది. ఏదేదంటే పాపాన్ని తీసేదంట. ఇట్లుండగా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపడుతుంది.
ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపడుతుంది. ఏంటది? యేసు ప్రభు ద్వారా పాపక్షమాపణ. దానికి ధర్మశాస్త్రం ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారు. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ధర్మశాస్త్రం ఏం చెప్పింది? పాపాన్ని పరిహరించడానికి రాబోతున్నాడని చెప్పింది యేసు ప్రభు గురించి. నా వాటి ఒక ప్రవక్త వస్తున్నా మాట వినకపోతే సర్వనాశనం అయిపోతాడని ధర్మశాస్త్రం. ప్రవక్తలు ఏం చెప్పారు? ఇదిగో మెస్సీయ వస్తున్నాడు, ఆయన ద్వారా నీతి సమాధానం ఉంటాయి, ఆయన నెమ్మది ఉంటుంది, ఆయన మరణం ద్వారా మీకు పాపక్షమాపణ కలుగుతుంది అని చెప్పేసి ప్రవక్తలు అందరూ చెప్పుకొచ్చారు. అంటే ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు యేసుప్రభు గురించే చెప్తున్నాయి. యేసుప్రభు ద్వారా ఒక పాపి నీతిమంతులుగా తీర్చబడే దాని గురించే మాట్లాడి. కాబట్టి ధర్మశాస్త్రం, ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారు. అది యేసుక్రీస్తు నందు విశ్వాసం మూలమైనది. నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను అందరూ అంటే ఎవరు? అన్యులు. చాలామంది మత్స్యాకులోళ్ళు ఏమయ్యా మీ క్రైస్తవులో తప్పు చేసేవాళ్ళు లేడా అంటారు అనుకో. అవును, మా క్రైస్తవం ఏం చెప్తుంది తెలుసా? మా గ్రంథం నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని చెప్తుంది అంటారు. ఇది ఎవరి కోసం? క్రైస్తవుల కోసమా, యూదుల కోసమా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనేది ఎవరి కోసం చెప్పాడు? ధర్మశాస్త్రంలో ఉన్న యూదుల కోసం చెప్పాడు. మీ లేఖనాలే మిమ్మల్ని పాపులని చెప్తున్నాయి అని చెప్పాడు. అంతేగాని క్రైస్తవులు కాదు ఇది. ఈ మాట ఎవరు కాదు? మరి ఎవరు చెప్తున్నారు? మరి వచ్చినాన్ని చాలామంది ఎలా ఉపయోగిస్తున్నారు? ఏమంటే మీరు భక్తిగా బతకలేదు, యథార్థం బతకలేదు, పవిత్రంగా ఉండాలి కదా మీరు అంటే, ఏముంది తమ్ముడు, ఎవరున్నారు తమ్ముడు, బైబిల్ ఏం చెప్పింది? నీతిమంతుడు లేడు. పాస్టర్లు ఉపయోగించుకుంటున్నారు బాగా. పాస్టర్లు ఏమన్నారా? నీతిమంతుడు లేడు, ఒక్కలేడు అంటారు. ఎందుకు? ఇతను తప్పులు ఎప్పుడైతే ఎత్తి చూపించామో, బాబు మీరేంటి పాస్టర్ ఏంటి తప్పు చేస్తున్నారా అని అన్నాం అనుకోండి, ఏంటి తమ్ముడు మనం నీతిమంతులమా ఏంటి అంటాడు. అంతే. మరి నీతిమంతులు కాకపోతే ఎవరు? కడగబడినవాడు, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా కడగబడినవాడు. మీకు అర్థమైందా? యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా కడగబడినవాడు నీతిమంతుడా కాదా? కాబట్టి అందరూ పాపం చూసారు. ఏ భేదం లేదు. పాపం చేయటంలో ఏం లేదు, భేదం లేదు. రక్షణ పొందడంలో కూడా భేదం లేదు కదా. యేసు ప్రభు ద్వారానే పాపక్షమాపణ. మరి భేదం లేనప్పుడు భేదం ఎందుకు చూపిస్తున్నారంటే ఎక్కడో ఉంది లోపల మనాతనాన్ని ఎక్కడో ఉందా. మరి చూపించవచ్చు. అలాగా క్రైస్తవులో చూపించకూడదు. మరి క్రైస్తవుడిగా చూపించకూడదు. లోకం తెలియదు కాబట్టి అతను తన ఇష్టానుసారం తన పరిధిలో మాట్లాడుతూ ఉంటాడు. చాలామంది మిమ్మల్ని ఏలం చేసేవాళ్ళు ఎవరు చెప్పండి? మీ ఊర్లో మిమ్మల్ని ఏలం చేసేవాళ్ళు ఎవరు? మీ కులం వాళ్ళే. మిమ్మల్ని మీరు ఎదుగుతుంటే వారం లేకుండా ఉండేవాళ్ళు ఎవరు? మీ కులం వాళ్ళే. ఏమన్నా మీకు ఆన్ చేసేది, మీ పిల్లలు కానీ మీకు కానీ ఆన్ చేసేది ఎవరు? మీ కులం వాళ్ళే. అంతేనా? మరి ఏది గొప్పదా? కులం గొప్పదా కాదు కదా. మనం ఎదిగితే ఏడిసేవాళ్ళు మనవాళ్ళు, మంచి పక్క వాళ్ళు, ఆ పక్కలో ఎదురోళ్ళు చేస్తూ ఉంటారు, గొప్పవాళ్ళు అవుతూ ఉంటాయి. అర్థమైనా దోలేదా? అది కాదు. అందుకని కులం మనకి లోకంలో చెప్పుకోవడానికి అంతే. ఏదో మన పిల్లలు చదువుకున్నప్పుడు లేకపోతే ఏదో ఎక్కడ చెప్పాలంటే మన కులం గురించి స్కూల్లోనూ అర్థమైంది. ప్రభుత్వ సంబంధమైన ఏవైనా అవసరాలకు ఉన్నప్పుడు అక్కడే చెప్పుకోవాలంతే. ఇంకా మనం ఎక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం. ఎందుకంటే క్రైస్తవం గొప్పదా, లోకంలో తెగ గొప్పదా? క్రైస్తవం గొప్పదంటే ఏమేమి చెప్పుకోవాలి? మీరు ఎవరైనా అడిగితే ఏం చెప్పాలా? మీరు ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? క్రైస్తవం అని చెప్తారు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీరు ఎవరన్నా అంటారు? క్రైస్తవం అంటారు. సువార్తిగా క్రైస్తవం అంటారు. అలా కాదని మీరు ఎవరంటారు? ఏంటిది? అలా కాదు మీరెవరు? ఏ అభిమానం చూపిస్తాగా? అలాంటి అభిమానాలు మనకు అవసరం. మన ప్రభువుని బట్టి మనం ప్రేమించాలండి. అప్పుడు ప్రతిఫలం వాళ్ళకి ఉంటుంది. క్రైస్తవం యేసు ప్రభువుని బట్టే చేయాలన్నమాట. అమెరికా వాళ్ళు ఉన్నారు, మనం వాళ్ళ కులమా?
మనకి మన దేశానికి కోట్లు, తర్వాత అనాథ హాస్టల్లో, తర్వాత స్వాతికులకి సహకారాలు ఇవన్నీ పంపుతున్నారు. వాళ్ళు మన కులం వల్ల ఎవరిని బట్టి పంపుతున్నారు? ఏమంటే ఎవరిని బట్టి పంపుతున్నారు? యేసుప్రభుని బట్టే కదా. మరే మనకు కూడా అదే మైండ్ ఉండాలి, అప్పుడు ఎదుగుతాం. మనకు కూడా క్రైస్తవులు అయిన తర్వాత అదే మనస్తత్వం ఉండాలి మనలో. మనకు కూడా అదే మనస్తత్వం ఉండాలి. యూదులు ఏం చెప్పాడంటే మీ లేఖనాలు మీరు చెప్తా, అందుకని ఏ భేదం లేదు. అదైందా? యూదులారా, మీకు మీ సందేశం మీ దగ్గరికి మీకు ఇచ్చిన అర్పణాచారాలు ఏమి ఇచ్చినా, ఏమున్నా మీ దగ్గర దేవుడు ఏమి ఇచ్చిన ప్రధానత్వం ఏమి ఇచ్చినా మీకు, మీరు మాత్రం పాపులే. మీ లేఖనాలే చెప్పినాయి, నీతిమంతులు లేడు మీలో ఒక్కడో లేడే. కాబట్టి మీరు అందరూ పాపులు, అందరూ త్రోవ తప్ప ఏకంగా పనికిమాలం లేదన్నాడు. యూదులారా మీరు అందరూ పాపులే అంతే. కాబట్టి అందుకే ఆ మాట అన్నమాట, ఈ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతాం. ఇప్పుడు బాప్తిసం పొందలేనప్పుడు అర్థమైందా? అది కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. కాబట్టి నమ్మేవాళ్ళు క్రీస్తు యేసునందు విమోచన ద్వారా, అంటే విడుదల, యేసుప్రభువు యొక్క విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. నీతిమంతులు అంటే నిర్దోషి అని. నీతిమంతులు అంటే అర్థం ఏంటి? నిర్దోషి. అది ఎప్పుడు నిర్దోషులు అవుతున్నారంటే యేసుప్రభువుని ఎప్పుడైతే నమ్ముకుని బాప్తిసం పొందుతున్నారో అప్పుడు ఏమవుతున్నారు? నీతిమంతులు అవుతున్నారు. అది గొప్ప భాగ్యం. ఇది మనం వెలకట్టలేనిది. పూర్వం చేయబడిన పాపాలని దేవుడు తన ఓరిమాలను ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచాలని క్రీస్తు యేసు రక్తం నందల విశ్వాసం ద్వారా ఆయన్ని కరుణాధారంగా బయలుపరిచాడు. పూర్వం చేయబడిన పాపాలన్నీ దేవుడు ఓర్చుకున్నాడు. యేసుప్రభువు రాకముందు మానవులు చేసిన పాపాలన్నీ ఏం చేశాడు? ఆయన ఓర్చుకున్నాడు. ఎప్పుడైతే యేసుప్రభువు వారిని బయలుపరిచారో అదైనా యేసుప్రభువు వారిని ఎప్పుడైతే బయలుపరిచారో దేవుడు అప్పటి కాలం ముందు తన నీతిని కనపరచ నిమిత్తం తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవాడిని నీతిమంతులుగా తీర్చువాడిని అయ్యుటకు ఆయన అలాగూ చేశాను. ఎప్పుడైతే యేసుప్రభువు వారిని బయలుపరిచారో అప్పటి నుంచి కూడా దేవుడు పాపిని నీతిమంతులుగా చేస్తున్నారంట. కానీ మరి పూర్వం చేయబడిన పాపాలు అంటే యేసుప్రభువు రాకముందు మానవులు చేసిన పాపాలన్నీ దేవుడు ఏం చేశాడు? ఓర్చుకుంటూ వచ్చాడంట. పూర్వం చేయబడిన పాపాలన్నీ దేవుడు ఏం చేశాడు? యేసుప్రభువు రాకముందు పాపం చేసిన వాళ్ళందరినీ ఓర్చుకుంటూ వచ్చాడంట. ఇప్పుడు పాపం చేసిన వారందరినీ నీతిమంతులుగా యేసుప్రభువు వారిని కరుణాధారంగా బయలుపరిచాడు కదా. ఇప్పుడు పాపం చేసిన వారందరినీ నీతిమంతులుగా తీరుతున్నాడు. ఇక పాపాన్ని ఓర్చుకోవట్లేదు, పాపాన్ని క్షమిస్తున్నాడు. యేసుప్రభువు ద్వారా పాపాన్ని ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. యేసుప్రభువు రాకముందు పాపం చేసిన వాళ్ళందరి పట్ల ఓర్చుకున్నాడు. ఇప్పుడు పాపులందరినీ పరిశుద్ధులుగా చేస్తున్నాడు ప్రభునందు. కాబట్టి నీతిమంతుగా చీతువాని ఉండగా ఆయన అలాగ చేశాడు. కాబట్టి అతిశయకారం ఎక్కడ? యూదుడికి అతిశయకారం ఎక్కడ? అది కొట్టివేయబడింది. ఎట్టి న్యాయాన్ని బట్టి అది కొట్టివేయబడింది, క్రియా న్యాయాన్ని బట్ట కాదు, విశ్వాస న్యాయాన్ని బట్టే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్ల మనుషులు నీతిమంతులు తీర్చపరచాలని ఎంచుతున్నాం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అనిజనులకు దేవుడు కాడా? అవును, అనిజనులకు దేవుడే. దేవుడు ఒక్కడే కనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసం మూలంగాను సున్నత లేని వారిని విశ్వాసం ద్వారా నీతిమంతులకు తీర్చండి. ఏదైనా ఇద్దరిని ఒకేలాగా చేస్తున్నాడు అనమాట. అంతేగాని అది ద్వారా ఏమీ లేదు. అర్థమైందా? రెండు పదాలు ఒకటే. యూదులనైనా అన్యులనైనా యేసుప్రభువు ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా తీరుస్తున్నాడు అనమాట. సున్నత లేని వారిని విశ్వాసం ద్వారా, విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రం నిరర్ధకం చేయుచున్నామా? అట్లా రాదు. ధర్మశాస్త్రమును స్థిరపరుచుచున్నాము. ధర్మశాస్త్రం ఏం చేస్తున్నాం? స్థిరపరుస్తున్నాం. విశ్వాసం వచ్చే వరకు కూడా ధర్మశాస్త్రం, విశ్వాసం వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం అవసరమా అంటే ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని స్థిరపడుతున్నాడు లేదా? ఇప్పుడు యూదుడు ఎప్పుడైతే యేసుప్రభువుని విశ్వాసం ఉంచాడో ధర్మశాస్త్రం ఏం చెప్పిందో చేశాడు. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చేస్తున్నాడు? స్థిరపరుస్తున్నాడు. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? యేసుప్రభువు కోసం చెప్పింది. ఇప్పుడు యేసుప్రభువు నమ్ముకున్నాడు. ఆయన అంటే యేసుప్రభువుని విశ్వసించాడు. మీకు అర్థమాలో చెప్తున్నాను అనమాట. నమ్ముకోవడం అంటే యేసుప్రభువుని నమ్ముకున్నాడు. యేసుప్రభువుని నమ్ముకుంటే
ధర్మశాస్త్రాన్ని స్థిరపరిచాడు. ధర్మశాస్త్రం చెప్పిందని చేశాడు, ధర్మశాస్త్రం చెప్పిందాన్ని చేశాడు అన్నమాట. అర్థమైందా స్థిరపరచడం అంటే? ధర్మశాస్త్రం యేసుప్రభు గురించి చెప్పింది, యేసుప్రభు నమ్మాడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? స్థిరపరిచాడు. అది కాబట్టి 3వ అధ్యాయంలో యూదుల లేఖనాలే యూదుల్ని పాపులని తెలియపరుస్తున్నాయని రాసుకోండి. యూదుల లేఖనాలే యూదులు పాపులని తెలియపరుస్తుంది. తర్వాత 2వ పాయింట్ ఏంటంటే, దేవుడు క్రీస్తునందలి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీరుస్తున్నాడు. నీతిమంతులు అనే కాట బ్రాకెట్లు ఏమి రాసుకుంటారంటే నిర్దోషిగా, దోషం లేనివాడుగా తీరుస్తున్నాడు అన్నమాట. నీతిమంతులుగా తీరుస్తున్నాడు. బాప్తిసం పొందే వాళ్ళకి ఎంత తెలియాలో చూడండి ఒకసారి. ఏమండి, బాప్తిసం పొందే వాళ్ళకి ఎంత తెలియాలి వద్దా? ఏమీ తెలియకోకుండా నువ్వు ప్రభువుని విశ్వసిస్తున్నావా, నేను చెప్తున్నట్టు చెప్పు, విశ్వసిస్తున్నాను అని చెప్పేసి తీసుకెళ్ళి ముంచేస్తున్నారు అంతే. ఏం బతుకుతారు వాళ్ళు? ఏమండి, ఏం బతుకుతారు? ఆత్మీయంగా బతుకుతారా? చేతులు ఎత్తండి అంటారు. బాప్తిజం పొందండి అంటే ఒకప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితము మరి ఈ సంవత్సరం ఉపవాస కూడికల్లో ఎంతమంది బాప్తిజం పొందుతారంటే చేతులు లేపుతారు అంతే. ఇంతకాలకి ఎవరు ఏం తెలియదు, వాళ్ళకే దేవుడు ఎవరో తెలియదు, యేసు ప్రభువు ఎలా తెలియదు, వాళ్ళు ఏ పాపం చేశారో వాళ్ళకే సరిగ్గా తెలియదు, గ్రహించరు. వాళ్ళు ఎలాగా అంటే యేసు ప్రభువు రక్తం ద్వారా పాప క్షమాపణ జరుగుతుందనే విషయం చాలా క్లారిటీగా ఉండదు పెద్దగా. అంటే ప్రభువు నమ్ముకుంటే పాపాలు క్షమించబడతాయని తెలుసు, కానీ యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా దేవుడు ఎలా నీతిమంతులుగా తీరుస్తున్నాడు, ఎలా నిర్దోషులుగా తీరుస్తున్నాడు, ఇది దేవుని ఏర్పాటు, ఇది జగత్తు ముందు దేవుడు ఆలోచించాడు. మానవ జాతి పాప క్షమాపణ నిమిత్తం దేవుడు లోకానికి ఆయన పంపించాడు. ఆయన ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుంది. ఈ యొక్క ఆలోచనలు ఏమి ఉండవు వాళ్ళకి. వాళ్ళు ఏదో ఆలోచిస్తారో దాన్ని నెరవేరాలనుకుని చెప్పేసి బాప్తిసాలు పొందారు. తర్వాత తీరా నీతిగా బతకాలి, యథార్థంగా బతకాలి, పవిత్రంగా బతకాలి అని చెప్పేటప్పటికి నా కోసమే చెప్తున్నాడు ఈయన అంటారు. మరి మన కోసమే కదండి భక్తి. ఇప్పుడు రోమపత్రిక పౌలు గారు ఏమన్నాడు? పాపం విషయమే చనిపోయిన మనం పాప మందు నిలిచిందమా అన్నాడు. అంటే చేయమన్నా చేయొద్దనా? మరి మనం ఏం చేయాలి? పాపంలో సాగండి, ప్రభు కనికరిస్తూ ఉంటాడు, ప్రభు జాలి కలిగినోడు, మిమ్మల్ని క్షమిస్తూనే ఉంటాడు. కాబట్టి మీరు ఏం చేస్తూ ఉండండి? పాపం చేస్తూ ఉండండి, క్షమాపణ అడగండి అనాలా? అలా అంటే ఎలా ఉంటుంది ప్రజలకి? అయ్యో ఎంత మంచి సేవకుడు నేను అంటారు, అవునా? ఎంత గొప్ప దైవజన్ అంటారు. ప్రభు కనికరం కలిగినోడు, నువ్వే పాపం చేసావా ఒప్పుకో, కప్పుకోకు, వదిలే. నువ్వు పాపం చేస్తూ ఉండు, ఆయన క్షమిస్తూనే ఉంటాడు. ఎంత జాలి కలిగినోడు అంటే ఎలా ఉంటుంది ప్రజలకి? అయ్యో బాబోయ్, పాపం చేస్తూ ఉంటే క్షమిస్తాను, ఎంత దయగలిగినోడు అండి. అంటే నేను చేస్తూనే ఉంటాను, ఆయన ఏం చేస్తూ ఉంటాడా? క్షమిస్తాను ఉంటాడు. ఎవరైనా మారతారా? అలా ఎవరైనా పాపాన్ని వదులుతారా? పాపము పరిస్థితులు మార్చేస్తారు. తెలుసా మీకు? పాపము పరిస్థితులు ఏం చేస్తుంది? మార్చేస్తుంది. అందుకే పాపంలో ఉండడం బట్టే కదా సమాజం అంతా పాడైపోయింది. 4వ అధ్యాయం కూడా చదువుకుని మనం ముగించుకోండి, ఓకేనా? ఎందుకంటే రేపు మళ్ళీ మనకు కావాలి కదా 4 గంటలు. మనం ఈ రోజు ఎలా ఉండాలి అంటే ఇప్పుడు ఏం చెప్పాడంటే యేసు ప్రభువు ద్వారా పాప క్షమాపణ ఉందన్నాడు కదా, దేవుడు నీతిని బయలుపరిచాడు అన్నాడు కదా. అయితే విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చింది దేని బట్టి? యేసుక్రీస్తునందు విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చాడు. ఇది దేవుని వరం.
అర్థమైందా? విశ్వాసాన్ని బట్టి రక్షించేది ఎవరి వరం? దేవుని వరం, కృప అన్నమాట. దేవుని వరం. అంతేగాని మనం చేసిన మంచి పనులు బట్టి మనం నీతిమంతులు అనలేదు. అబ్రహాం ఉదాహరణ చెప్పాడనమాట. అబ్రహాం యొక్క నీతి ఉదాహరణ. అబ్రహాముని దేవుడు ఎప్పుడు నీతిమంతుడు అన్నాడు? మంచి పనులు చేసినప్పుడు, మంచి పనులు చేయలేనప్పుడు. నీతిమంతుడు ఎప్పుడు? విశ్వాసాన్ని బట్ట, మంచి పనులు బట్ట. అలాగే అబ్రహాముని ఎలాగైతే ఆదికాండం 15:7 అబ్రహాముని ఏ మంచి పనులు లేనప్పుడు దేవుడు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు ఎలాగన్నాడో, మనలో ఏ మంచి పనులు లేకపోయినా యేసుప్రభునందు విశ్వాసం నుంచి బాప్తిసం పొందినప్పుడు కూడా విశ్వాసాన్ని బట్టి మనల్ని దేవుడు నీతిమంతుడు అంటాడు అనమాట. ఎవరినైనా సరే నీతిమంతుడు అన్న తర్వాత, దేవుడు బాప్తిసం ద్వారా నీతిమంతుడు అన్న తర్వాత మనం అప్పుడు మంచి పనులు చేయాలి, అప్పుడు పాపాన్ని వదిలేయాలి. కానీ అర్థమైనా అర్థవాలేదా? కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడుగా అబ్రహామునికి ఏమి దొరికినందుకు, అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడు తీర్పు తీర్చబడిన అతిశయ కారణం కలుగును, కానీ అది దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏమేమి చెప్తుంది? లేఖనం అంటే ఆదికాండం 15:6-7 అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతను నీతిగా. అంటే యేసుప్రభు వారు ద్వారా దేవుడు యేసుప్రభుని నమ్ముకుంటే పాపాలు క్షమిస్తాను అంటున్నాడు కదా. అది ఆ క్రియ ఇవాళ కాదు, ఎప్పుడో ఆదికాండంలో అబ్రహాము కూడా అంటే విశ్వాసాన్ని బట్టి దేవుడు నీతిమంతుడు అన్నాడో మీకు అర్థమైందా అని చెప్తున్నాడు. లేఖనం ఏం చెప్తుంది? అబ్రహాం దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడింది. పని చేయవాని జీతం రుణమే కానీ దానమని ఎంచబడదు. పని చేయక భక్తి నీతిమంతుగా తీర్చువాని అందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుతుంది. ఆ ప్రకారం ఈ క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. కీర్తన 32:1-2 చూసారా? తన అతిక్రమాలకు పరిహారం నొందినవాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. నిర్దోషి అన్న నీతిమంతుడన్న ఒకటే అర్థం. అర్థమైందా? నీతిమంతుడన్నా నిర్దోషి అన్న ఒకటే. ఇప్పుడు మరి తన అతిక్రమాల పరిహారం అందడం, ప్రభు చేత నిర్దోషి అనిపించుకోవడం, నిర్దోషి దోషం లేనివాడు అనిపించుకోవడం ఎవరిని బట్టి? విశ్వాసాన్ని బట్టి. యేసు ప్రభువుని నమ్ముకోవడం బట్టే దేవుడు మనల్ని ఏమంటాడంటే నీతిమంతుడు అంటాడు. నిర్దోషు నువ్వు, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు నిర్దోషు అన్నాడు. ఇదన్నీ వచ్చి నువ్వు నీ సున్నత వాళ్ళ గురించి చెప్పడిందా, సున్నత లేని వాళ్ళ గురించి చెప్పడిందా? అబ్రహాం యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడుతున్నాం కదా, మంచిది. అది ఏ స్థితి ఎందు? అబ్రహాం సున్నతి ఎప్పుడు పొందాడండి? 17 అధ్యాయంలో పొందాడా? 15 అధ్యాయంలో పొందాడా? మరి ఆయన నీతిమంతుడు దేవుడు ఎప్పుడు అన్నాడు ఆయన్ని? విశ్వాసాన్ని బట్టి 15 అధ్యాయాలు అన్నాడు. సున్నతి ఎప్పుడు పొందాడు? 17 వచ్చును. మరి దేవుడు ఎప్పుడు నీతిమంతుడు అన్నాడు? 15లో. అంటే సున్నతి ఉన్నప్పుడా, సున్నతి లేనప్పుడా? ఎవరికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్తున్నాడు? యూదులకి. ఆ యూదులు ఏమనుకుంటారంటే అబ్రహాము నీతిమంతుడు, మనం కూడా సున్నతిని బట్టి నీతిమంతులు అనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు చెప్పాడు అనమాట, అబ్రహాము సున్నతి లేనప్పుడు నీతిమంతుడు అన్నాడో దేవుడు, సున్నతి కలిగినప్పుడు కాదు. సున్నతి అనేది గుర్తే తప్ప సున్నతి వల్ల మాత్రం ఎవరో నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. సున్నతి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అనమాట. సున్నతి కలిగి ఉన్నప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉన్నప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారైనను ఎవరాలో? అనిలు. సున్నతి లేని వారంటే ఎవరు? అని. సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతను తండ్రి ఎగుట వలన. విశ్వాసులకు తండ్రి అన్నాడు కదా. యూదులకేనా విశ్వాసులకా? యూదులకా తండ్రి అబ్రహాము, విశ్వాసులకా? అంటే అన్ని జనులు యేసు ప్రభువును విశ్వసించిన వాళ్ళకి కూడా. మరియు సున్నత లేని వారైనా నమ్మిన వారందరికీ అతను తండ్రి ఇవ్వటం వలన వారికి నీతి ఆరోపించడానికి అతను సున్నతి పొందక మునుపు తన కలిగిన విశ్వాసం వలన ఆయన నీతికి ముద్రగా సున్నతని గుర్తు పొందాడు. మరియు సున్నత గల వారికి తండ్రి ఇవ్వటకు అనగా సున్నతి మాత్రం పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందకునుపు అతను కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడను బట్టి
నడుచుకున్న వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందాడు. అతడు లోకానికి వారసుడగునని వాగ్దానం అబ్రహామునకైనను అతని సంతానకైనా ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు, కానీ విశ్వాసం మూలమైన నీతి మూలంగానే కలిగింది. దేవుడు నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాన్ని ఆస్వాదిస్తానన్నాడు. ఎప్పుడు ధర్మశాస్త్రం అన్నాడా, అబ్రహాం దగ్గర అన్నాడా? ఆ మాట చెప్తున్నాను అన్నమాట. వాగ్దానం అనేది ధర్మశాస్త్రం బట్టి కలగలేదు, అంటే మోషే ద్వారా ఇవ్వలేదు. ఏది విశ్వాసాన్ని బట్టి నీతిమంతులు అనేది ధర్మశాస్త్రానికి ముందే ఇచ్చాడు అన్నాడు అనమాట. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎల్ల విశ్వాసం వ్యర్థమగును. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎల్ల విశ్వాసం ఏమైపోద్ది? ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎల్ల విశ్వాసం వ్యర్థమగును, వాగ్దానం నిరర్ధకమగును. దేవుడు చేసిన వాగ్దానం నిరర్ధకం అయిపోద్ది. ఏలైనగా ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎలా అతిక్రమం లేకపోవును. ఈ హేతు చేతను ఆ వాగ్దానం యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రం గల వారికి మాత్రం గాక అబ్రహామునకు ఉన్నట్టు విశ్వాసం గల వారు కూడా దృఢ కావాలని కృపను అనుసరించిందే ఉన్నట్లు అది విశ్వాసం మూలమైంది. ఆయను తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడు లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచుకోవాలని దేవుని ఎదుట అతడు మన అందరికి తండ్రే ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనాలకు తండ్రిగా నియమించిందని రాయబడింది. ఆదికాండం 17:4 నిన్ను అనేక జనాలకి తండ్రిగా నియమించాడు. అంటే ఎవరికి? అనుజనులు కూడా. యూదులు అంటారు మా తండ్రి అబ్రహాం అంటారు. వాళ్ళు యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు అందరూ కూడా అబ్రహాము తండ్రే కదా, అంటే తండ్రే కదా. అదే చెప్పాడు అక్కడ. నీ సంతానం ఇలా ఉందని చెప్పిన దాన్ని బట్టి తను అనేక జనాలకు తండ్రి అగినట్టు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మాడు. మరియు అతను విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికే తన శరీరం మృతులమట్టును చాలా గర్భం మృతులమైనట్టు ఆలోచించాను. కానీ అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానాన్ని గురించి సందేహింపక ఎవరు? అబ్రహాము దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిందని నెరవేర్చుటకు సమర్థుడైన రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందాను. దేహాన్ని బట్టి కాదు, విశ్వాసం వల్ల బలం పొందాడు. వాగ్దానాన్ని నమ్మి ముందుకెళ్ళాడు ఆయన. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడిను. అది అతనికి ఎంచబడిన అతని నిమిత్తం మాత్రం కాదు, కానీ మన ప్రభువైన యేసును మృతుల్లోని లేపిన వాడిని విశ్వాసం ఉంచిన వారు మనకును ఎంచబడినని మన నిమిత్తం వ్రాయబడిను. ఆయన మన అపరాధాల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడిను. కాబట్టి మీరు సింపుల్గా 4వ అధ్యాయం రాసుకుంటారంటే అబ్రహాం యొక్క నీతి ఉదాహరణ అని రాసుకోండి. అబ్రహాం యొక్క నీతి ఉదాహరణ. అంటే యేసుప్రభుని నమ్ముకుంటే పాపాలు క్షమించబడతాయి, యేసుప్రభుని నమ్ముకోవడం వల్ల నీతిమంతులు అవుతున్నాం. ఆ నీతిమంతులు అవటం అనేది ఆల్రెడీ అబ్రహాం విషయంలో జరిగింది. అబ్రహాము సున్నత పొందమునిపే దేవుడు నీతిమంతులు అన్నాడు, ఆయన విశ్వాసాన్ని బట్టి అన్నాడు దేవుడు. అలాగే నేడు కూడా మన విశ్వాసాన్ని బట్టే మనల్ని దేవుడు నీతిమంతులు అంటున్నాడు. యేసుప్రభుని నందు విశ్వాసాన్ని బట్టే మనం నిర్దోషులం అవుతున్నాము. ఇదిగో 15వ అధ్యాయము ఆదికాండం 7వ వచనం, అలాగే కీర్తన 32లోను ప్రభు చేత నిర్దోషైన వాడు ధన్యుడని చెప్పడం జరిగింది అని చెప్పేసి రుజువులు చూపించడం. అర్థమైందా? మనం ఏ మంచి పనులు చేయక్కలేకుండా భయంకరమైన దుర్మార్గ పనులు చేసి యేసుప్రభునందు విశ్వాసం నుంచి బాప్తిసం పొందితే దేవుడు ఏమంటాడు? మనల్ని నిర్దోషి అంటాడు. క్రైస్తవుడు అయ్యాక కాదు, క్రైస్తవుడు కాకముందు ఎంత భయంకరమైన పనులు చేసినోడైనా యేసుప్రభునందు విశ్వాసం నుంచి బాప్తిసం పొందితే చాలు నిర్దోషుడు. పౌలు గారు అంటాడు కదా, నేను పూర్వం దోషకుడిని, హింసకుడిని, హానికరుణ్ణి అంటాడా? అయితే నేను కనికరించబడ్డాను. మరి దోషకుడు, హింసకుడు, హానికరుడు అయినటువంటి వాడిని దేని బట్టి క్షమించాడు దేవుడు? దేని బట్టి ఆయన నీతిమంతుడు అన్నాడు? ఆ పౌలు గారిని దేవుని బట్టి నీతిమంతుడు అన్నాడు. ఆయన దేని బట్టి అన్నాడండి? పౌలు గారు దేని బట్టి నీతిమంతుడు అన్నాడు? పౌలు గారిని దేవుడు యేసుప్రభుని నందలే విశ్వాసాన్ని బట్టి. అర్థమైందా? అందువల్ల చాలామంది బాప్తిసం పొందటానికి
ఎందుకు లేట్ చేస్తారంటే నేను కొన్ని చెడు పనులు ఉన్నాయండి, అవన్నీ దిద్దేసుకున్నాక అప్పుడు బాప్తిసం పొందుతానని అంటాడు. ఏ ఉన్నాయంట? సిగరెట్ ఉంది, తాగుడు ఉంది, ఏవి ఉన్నాయి, అవన్నీ వదిలేసాకంటే అప్పుడు బాప్తిసం పొందుతాను. నీకు అర్థమైంది యేసుప్రభు ద్వారా పాప క్షమాపణ ఉంది, నిర్దోషం అవుతున్నావు అని అర్థమైంది, పొందేయాలి అంతే. విశ్వసించావు, పొందేయాలి. అంతేగాని అన్నీ సరి చేసుకున్నాక పొందుతానంటే ఇలా పోతే. అందుకని అలాంటి వ్యక్తులు ఉంటారు. ఏది మనం చాలామంది పొందండి అంటే పొందుతానండి, ఇంకా పొందుతానని అంటారు. మీరు బాప్తిసం పొందిన తర్వాత మీరు ప్రతి విషయాన్ని సరి చేసుకుంటూ ఉండాలని చెప్పాలి. అర్థమైందా? ప్రతిదీ దిద్దుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే నీతిమంతుడు అని తీర్చబడ్డాడో అప్పటి నుంచి నీతిమంతుడిగా బతకడానికి ప్రయాసపడాలి. అంతే చెప్పాడు. పాపం నిలిచి అట్లా అంటారు. పాప విషయం సరిపోయినా మనం ఇంకా పాపంలో ఎలా జీవించదుము? అర్థమైందా? ఈ 4 అధ్యాయాల వరకు మీకు ఏమైనా అనుమానాలు ఉంటే అడగండి.